ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లును బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు ఎక్కిస్తమాయెను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. అవునండి, యెహోవా మనల్ని ఆయన బలులు అడగట్లేదు. కోడెల రక్తమును మాంసమును అడగట్లేదు. దూడల రక్తమును మాంసమును అడగట్లేదు. గొర్రెపిల్ల రక్తమును మాంసమును అడగట్లేదు. మన ఇరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. అదే ఆయనకి ఇష్టమైన బలి, అదే ఆయనకి ఇష్టమైన నైవేద్యము. ఆయన ఇష్టపడేది ఏంటంటే మనము మనసు మార్చుకొని మారు మనసు పొంది ప్రభు నా రక్షకుడని ఒప్పుకోవడమే, యేసుక్రీస్తును అంగీకరించడమే ఆయనకి ఇష్టమైన బలి. ఆ యేసుక్రీస్తుకు ఉదయ సాయంత్రాలు నైవేద్య ప్రార్థన, ఉదయకాల ప్రార్థన చేస్తూ ఆయనలో బలపడ్డమే ఆయన కోరుకునే బలి. ఆయనకి ఇష్టమైంది మనుషులు చేయట్లేదు. చాలామంది క్రైస్తవులు కూడా, అన్యులే కాదు క్రైస్తవులు కూడా పొట్టేళ్లను, గొర్రెలను, మేకలను, దూడలను వధిస్తుంటారు. అవే ఆయనకి ఇష్టమైన బలులు అనుకుంటారు, ఒప్పుకుంటారు. కాదండి, అలా చేయకూడదు. మనకి ప్రభు ఒకటే చెప్తున్నాడు, మీ ఇరిగి నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు, అప్పుడు నాకు ఇష్టమైనది మీ హృదయమే. కాబట్టి మీరు ఏది అడిగినను నా నామం పేరిట నేను మీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనం మారు మనసు పొంది, మనసు మార్చుకొని రక్షణ పొంది ఆయన యందు పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉందాము. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాము. ఆయన లేని రోజు మనము ఏమైపోతామో అని దేవుడు మనల్ని ఒక్కసారిగా పరీక్షించుకోమని ఆయన చెప్తున్నాడు. ఆయన లేని క్షణం మనం ఊహించలేము. ఎందుకంటే ఆయన ఉంటే మన జీవితాల్లో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా, ఆవేదన వచ్చినా అవన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన నీడలో మనము వర్ధిల్లుతాము. కాబట్టి మనము మారు మనసు పొంది రక్షణ పొంది ఆయనకి ఇష్టమైన నైవేద్యం బలిని మనము అర్పిద్దాము. స్తుతి యాగము చెల్లిద్దాము, స్తోత్రార్పణ చేద్దాము. ఆయనకి ఇష్టమైనది మా ఇరిగి నలిగిన హృదయమే. కాబట్టి మన హృదయాన్ని ఆయనకు అర్పిద్దాము. ఆయన హృదయంలో మనకు చోటు సంపాదించుకుందాము. ఆయనను మన మీద ఇష్టపడి ప్రేమించి ఆదరించేలాగా మనము ఆయన యందు మనము ఉందాము. ఆయన యందు విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ నడుద్దాము. ఆయన వాగ్దానము చేతపట్టుకొని ప్రార్థిద్దాము. ఆయనని ప్రార్థించినప్పుడు ఆయన మన కష్టాల బాధలన్నిటినీ తీర్చేవాడే ఉన్నాడు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.